ప్రభునామమునకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమె. నిర్గమాకాండము 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. మరియు మొదటి వచనము, మరియు యెహోవా మోషేతో ఎలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిసూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. చూడండి, ఇక్కడ మొదటి వచనములోనే దేవుడు మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. మోషేతో సెలవిస్తున్న మాటలు ఇక్కడ మనము వింటూ ఉన్నాం. ఏమంటండి, ఇశ్రాయేలీయులు మనుషుల యొక్క పశువుల యొక్కయు ప్రథమ సంతతి దేవునికి ప్రతిష్ఠింపబడాలని రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2:23లో మనం చూసినట్లయితే, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు అని వ్రాయబడటం మనము వాక్య భాగంలో చూస్తున్నాం. నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ఇంకా ద్వితీయోపదేశకాండంలో కూడా మనం చూసినట్లయితే ఈ విషయాలనే మనము చూస్తూ ఉన్నాం. ప్రతిష్టత గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిని ప్రతిష్ఠించాలి? పశువులలో కానీ ఇశ్రాయేలీయుల్లో మనుషుల యొక్క మొదటి సంతానం, ప్రథమ సంతానాన్ని దేవునికి, అది కూడా మగపిల్లలను దేవునికి ప్రతిష్ఠించాలని వ్రాయబడినట్లుగా వాక్య భాగం మనము చూస్తూ ఉన్నాం. మూడవ వచనం మనం చూసినట్లయితే, మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించును. పులిసినది ఏదియో తినవద్దు. ఇక్కడ దేవుడు ఒక మాటను స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా, ఒక ఆజ్ఞను ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలతో దేవుడు మోషేతో చెప్పిన విషయాలను మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అది ఏమిటి అని మనం చూసినప్పుడు, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంటండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దాస్యగృహములో దాస్యులుగా ఐగుప్తీయులకు పనిచేసినప్పుడు ఆ దినాన్ని, అక్కడి నుంచి విడుదల పొందుచు వస్తున్న దినాన్ని జ్ఞాపకం చేసుకోనండి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. దేవుడు ఎలా బయటికి నడిపించారో దాన్ని జ్ఞాపకం చేసుకుని పులిసినది ఏదియో తినవద్దు అని వ్రాయబడటం మనము చూస్తున్నాం. పులిసిన పిండి, పులిసినది మరి పాపమునకు, దుర్మార్గమునకు గుర్తుగా మనకి కనబడుతుంది. నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండము 12:42లో రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే అని వారు గుర్తించినట్లుగా ఇక్కడ వారికి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 16:3లో మనం చూస్తే, పస్కా పండుగలో పొంగినది ఏదైనా నువ్వు తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధన స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను అని వ్రాయబడినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే క్రొత్త నిబంధనలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5:8లో కూడా ఈ విషయాన్ని మరి తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాఠ్యమును సత్యమునకు పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఎలాగ పండుగను ఆచరించాలో ఇక్కడ వ్రాయబడటం మనం చూస్తున్నాం.
4, 5, 6 వచనాలు చూసినట్లయితే, అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. 5వ వచనం, యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఏ ఆచారం అంటండి? పస్కా పండుగ ఆచారాన్ని మరి అబీబు నెలలో వారు ఆచరించాలని ఎక్కడికి వచ్చిన తరువాత అని మనం చూసినట్లయితే, ఇంతకుముందు ఇశ్రాయేలీలు ఎళ్ళక ముందు ఆ యొక్క కానాను దేశంలో ఎవరున్నారంటండి? కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, హివ్వీయులు, యెబూసీయులు వీరు ఆ ప్రాంతంలో వారు నివసించినట్లుగా చూస్తూ ఉన్నాం. అటువంటి మరి వారు నివసిస్తున్న ప్రాంతము పాలు తేనెలు ప్రవహించే దేశముగా మనం వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటువంటి దేశంలోనికి ఇశ్రాయేలీయులు దాని ప్రజలను నడిపించినట్లుగా అక్కడ వారు ఆ యొక్క పస్కా పండుగను ఆచరించాలని అక్కడ రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. ఆదికాండము 15:18లో చూస్తే, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా ఆ దేశాన్ని ఇశ్రాయేలీయులు అబ్రహాముకు వాగ్దానం చేసిన ఆ యొక్క దేశాన్ని తిరిగి యాకోబుకు వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఆయన ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం 26:3లో ఈ దేశమందు పరవాసమై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. చూడండి, ఆ యొక్క కానాను దేశములో పరవాసిగా ఉండమని చెప్తున్నారు. అదేవిధంగా మనము కూడా ఈ భూమి మీద పరవాసులుగా ఉన్నాము. మన యొక్క ఈ దేశము మనది కాదు, కానీ మన పౌరుషత్వము పరలోకమందు ఉన్నదని దేవుడు చదివిస్తున్నట్లుగా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలతో వారిని నడిపించిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించి వారికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఆ దేశంలో వారు ఎలా ఉన్నారంటండి? పరవాసులుగా ఉన్నట్లు మనము చూడవచ్చు. 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే, 7 దినములు నువ్వు పులియని రొట్టెలను తినవలను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలను. ఎలాగ ఉండాలో ఇక్కడ పరిశుద్ధంగా జీవించమని, పులిసినది ఏది కూడా మీరు తినకూడదని అక్కడ రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. పులియని వాటిని 7 దినములు తినవలెను, పులిసినది ఏదియో నీ యొద్ద కనబడకూడదు, నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినది ఏదియో నీ యొద్ద కనపడకూడదు. పులిసినది ఏది కూడా ఉండకూడదు. 7 దినాలు ఆచరించాలని, ఈ పండుగ జరిపించాలని ఇక్కడ రాయబడటం మనము చూస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5, 7, 8 5వ అధ్యాయం 7, 8 వచనాల్లో చూస్తే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను తన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపణ్యము సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఎలాగ ఆచరించాలో, ఎంత మరి నిష్కప్ట్యంగా ఉండాలో, సత్యంగా ఉండాలో ఇక్కడ వ్రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే 8, 9, 10 వచనాలు మనం చూస్తే, మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినంటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థకంగాను ఉండును అని వ్రాయబడటం మనము చూస్తున్నాం. మత్తయి సువార్త 23:5వ వచనంలో మనం చూస్తే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తన చెంగులు పెద్దవిగాను చేయుదురు అని వ్రాయబడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకార్థకముగా ఏం చేయాలంటే అండి,
మా కనుల మధ్య వాచకముగా మనము వాటిని కట్టుకోవాలి. చేతి మీద నీకు సూచనగా ఉండాలని, అలాగే నీ కనుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండాలని ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లు మనము చూడవచ్చు. ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో ఐగుప్తులో నుండి నడిపించిన దేవుణ్ణి అనుసరించాలని, జ్ఞాపకార్థకంగా ఈ పండుగను ఆచరించాలని దేవుడు సెలవిచ్చినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 10, 11, 12 వచనాలు చూస్తే, కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. 11 యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కానానీయుల దేశంలోనికి నేను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత 12 ప్రతి తొలుసూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ఏ సంతానము దేవునిదవుతుందంటే ప్రథమ సంతానము దేవునిదవుతుందని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నారు. 13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను ఎరగదీయవలను. నీ కుమారులలో తొలిసూలి అయిన ప్రతి మగవాణిని ఎల ఇచ్చి విడిపింపవలను. ఇక్కడ చూడండి, విడుదల అని మనకి ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. విడుదల అంటే దేవునికి ఒక బలి అర్పించటం ద్వారా విడిపించటము అని కూడా అనుకొనవచ్చును. యేసు ప్రభువారు తను తాను అర్పించుకోవటం ద్వారా తన ప్రజలను విడిపించినట్లుగా పాపము నుంచి, శాపము నుంచి, అపరాధము నుంచి తన ప్రజలను ఆయన విడిపించినట్లు మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు మోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన మనకు విమోచనం జరిగింది. మనము పాపము నుంచి, అపరాధముల నుంచి క్షమాపణ ఉన్నామని ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. కొలసీయులకు రాసిన పత్రిక 1:14 కూడా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరు ఆ కుమారుడంటే తండ్రి యొక్క కుమారుడుగా, దేవుని యొక్క కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి కనబడుతున్నారు. ఆయన యందే మనకు విమోచన, పాప క్షమాపణ కలుగుతుందని దేవుని లేఖనము మనకి హెచ్చరిక చేస్తుంది. ఈ 14, 15, 16 వచనాలు చూసినట్లయితే, ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించను. 15వ వచనం, ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లని యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలను. ఈ విషయాలను ఈ యొక్క జ్ఞాపకం చేసుకొనటానికి చేయాలని, దాస్యగృహములో ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా విడిపించి బయటికి రప్పించారో దాన్ని జ్ఞాపకం చేసుకొనుచు జ్ఞాపకార్థంగా తొలి సంతానాన్ని పశువుల్లో కానీ మనుషుల్లో కానీ దేవునికి ప్రతిష్ఠించాలని, ఆ ప్రతిష్ఠించిన తొలి సంతానాన్ని వెల ఇచ్చి విడుదల చేసుకోవాలని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. 16వ వచనం, బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద చూసినగాను నీ కనుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలనని చెప్పాను. 17వ వచనం, మరియు ఫరో ప్రజలను పోనెయ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదరేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రజల యొక్క బలహీనత మనకి కనబడుతుంది. వారి యొక్క ఇశ్రాయేలీల యొక్క అపనమ్మకము, అస్థిరత్వము
ఇక్కడ దేవునికి తెలిసినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుచేతే తన మహాజ్ఞానం వలన తగిన దారిలోనే వారిని నడిపించి ప్రయాణానికి సిద్ధపరిచి ప్రయాణం చేయించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తాం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తన 23:2 పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని వ్రాయబడటం మనం చూస్తాం. ఆయనకు తెలుసు, ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞానం వలన మనము ఏ రీతిగా నడుచుకోవాలో ఆయన మనల్ని నడిపిస్తాను అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను రాసిన పత్రిక 10 యోహాను సువార్త 10:14 మనం చూసినట్లయితే నేను గొర్రెల మంచి కాపరిని ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన మంచి కాపరిగా ఉన్నారు కనుక మనము త్రోవలో నడవటానికి, సరైన త్రోవలో నడిపించి మనము చేరవలసిన స్థానానికి చేర్చటానికి ఆయన మనతో ఉండి మనం నడిపిస్తున్నారని, అలనాడు ఇశ్రాయేలీలతో ఉండి ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా నేటి దినాన్ని మనలను మన జీవితంలో నడిపిస్తున్నట్లు మనము గమనించగలం. 18-19 అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెనుగా. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. ఇక్కడ మనం చూస్తే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను అని ఇక్కడ మనము చూస్తున్నాం. యోసేపు యొక్క ఎముకలను యోసేపు చనిపోక ముందే ఇశ్రాయేలీల చేత మరి ప్రమాణం చేయించుకున్నట్లుగా నా ఎముకలు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమన్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి యోసేపు ఎముకలను తీసుకొని దేవుడు దర్శనమిస్తాడని ముందుగానే ప్రవచించిన యోసేపు ప్రవచనం ప్రకారము ఇశ్రాయేలీలు ఎముకలను తీసుకొని ఇశ్రాయేలీలు మరి తమ ప్రయాణం కొనసాగించినట్లుగా వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22 మనం చూస్తే యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీల కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చూడండి, యోసేపు ముందుగానే గ్రహించినట్లుగా చూస్తున్నాం. ముందుగానే వారు చేరవలసిన స్థానాన్ని చూసినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాల్లో మనము విశ్వాసులమైన మనము కూడా మన పరలోక రాజ్యాన్ని మనము ఆయన విశ్వాసముతో చూడగలిగే స్థితిలో మనము ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22 కూడా ఇదే మాటను రాయబట్టం మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు యెహోషువ 24:12 కూడా మనం చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన ఆమోరు కుమారుల యొద్ద కొనిన సేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. చూడండి, తన పితరులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడ యోసేపు యొక్క ఎముకలను పాతిపెట్టినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 21-22 చూస్తే వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యోతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చెను. చూడండి, దేవుడు వారిని ఎంత భద్రత కలిగి వారిని నడిపించారో మనకి ఇక్కడ కనబడుతుంది. పగలు రాత్రి ఆయన తోడుగా ఉన్నట్లుగా అగ్నిస్తంభముగా మరి మేఘస్తంభముగా వారితో ఉండి వారిని నడిపించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:1 మనం చూస్తే
సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిరి. చూడండి, ఇశ్రాయేలీలు ప్రజలు ఎలా ఉన్నారంటండి, వారు మరి పితరులందరూ కూడా మేఘము క్రింద నడిచినట్లుగా ఇక్కడ మనకు పౌలు గారు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. మేఘం క్రింద నడుస్తూ వారందరూ సముద్రంలో నడిచిరి అంట. ఈ లోకములో మనం కూడా, ఈ లోకము సముద్రముతో పోల్చబడినట్లయితే సముద్రములో నడుస్తున్న మనము ఈ మేఘము కింద ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే మరి నామములో మనం నడుస్తూ ఈ లోకములో ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నారు. మేఘ స్తంభముగా ఆయనకు ఉన్నారు. అగ్ని స్తంభముగా మనల్ని ఈ లోకంలో నడిపించటానికి ప్రభు యేసు క్రీస్తు వారు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కనుక మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని వ్రాయబడటం మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 78:14 పగటి వేళ మేఘములో నుండి రాత్రంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అలనాడు ఇశ్రాయేలీలకు త్రోవ చూపుచున్న దేవుడు నేడు మనకు కూడా త్రోవ చూపుచూ ఉన్నారు. కాబట్టి ఆయన వెలుగులో మనం నడుద్దాము, ఆయనతో నడుద్దాము, ఆయన కొరకు జీవించేవారుగా మనము ఈ లోకంలో జీవించాలని దేవుడు మనకు సెలవిస్తున్నారు. ఆయన రాకడ వరకు మనం సిద్ధపడుచు అనేకులను ఆయన యొద్దకు నడిపించేవారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. 22వ వచనం, ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల యొద్ద నుండి తొలగింపలేదు. దేవుడు గొప్ప దేవుడండి. ఆయనను శ్రమలో ఉన్న, కష్టంలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడువడు. నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకు సహాయకారిగా ఉంటాడు. ఆయన నీ పక్షాన ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నారు. కాబట్టి మరి ప్రభు యేసు క్రీస్తును నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షింపబడి మరి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో గొప్ప సాక్షిగా జీవించాలని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను ఉండెదవు. నువ్వు ఎలా ఉండాలో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడే నిత్యము మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు అది క్షేమకాలమైన ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన మనల్ని తృప్తిపరుస్తానని ఆయన మాట్లాడుతున్నారు. మన ఎముకలకు బలమునిస్తానని మాట్లాడుతున్నారు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు కూడా నీవు ఉబుకుచుండి నీటి ఓట వలె ఉండదవని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయనతో మనముంటూ మనతో ఆయన ఉండులాగున మనం ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుడు తన శక్తిని చూపించే మరి తన ప్రజలను ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడవకుండా నడిపిస్తూ ఉన్నారు. కనుక మనము ఆయనతో కలిసి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా యోహాను సువార్తలో మనం చూస్తే 14:6 వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని మాట్లాడుచున్నారు. సత్యమైన యేసయ్యను కలిగి ఉండాలి, మరి జీవమైన యేసయ్యలో ఉండాలి. యేసు అనే మార్గములోనే మనము నడుచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు మా తండ్రి. ప్రభా నేను నిర్గమకాండం 13వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మాతో ఉంటూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి.
ఆమేన్. ఆమేన్.